వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నిరంతరం నామస్మరణ చేయడం వల్ల కూడా ఎంతో ఆధ్యాత్మికంగా కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక్కొక్కరిని కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఇక్కడ భక్తులు ఏం మాట్లాడతారో చూద్దాం. ఒకసారి బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు? లోకల్ హన్మకొండ. ఇప్పుడు కృష్ణాష్టమి జన్మదిన వేడుకలు ఎట్లా అనిపిస్తున్నాయి? ఇక్కడ బాగా జరుగుతుందండి చాలా. మీ ఇట్లా ఎట్లుందమ్మా ఇక్కడ వాతావరణం? బాగుంది. మేము హైదరాబాద్ ఇస్కాన్ లైఫ్ మెంబర్స్, సో ఇక్కడ షిఫ్ట్ అయ్యాము, అందుకే ఇక్కడికి వచ్చాము. నిజంగా వాళ్ళ పిల్లల్ని కూడా శ్రీకృష్ణ తత్వంలో ఇక్కడ చూసుకుంటూ కూడా వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి అనుభూతులకు లోనవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఒకసారి ఇక్కడ భక్తులతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎంతో ఆధ్యాత్మిక వాతావరణం చూస్తుంటే బాగా అనిపిస్తుంది. ఎట్లుందమ్మా ఈ వాతావరణం చూస్తుంటే? శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు కూడా చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా కానీ శ్రీకృష్ణ హరే రామ హరే కృష్ణ నామస్మరణ మారుమోగుతుంది. ఈ రోజు ఎట్లా అనిపిస్తుంది మీకు? ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమికి ఇంత ఆనందమైన పరిసరాలను చూసి ఇదంతా చూసి నాకు చాలా ఆనందంగా ఉంది. మేము ప్రతి ఇయర్ ఇలాగే ఇక్కడికి వచ్చి కీర్తనలో పాల్గొంటాం, సేవలలో పాల్గొంటాం. చాలా ఆనందంగా ఉందండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము ఇక్కడనే వరంగల్ నుంచి వచ్చాము. ఎట్లా ఉంది ఇక్కడ వాతావరణం? ఎందుకంటే ఆధ్యాత్మికంగా ఉంటే అనుభూతులు వేరే ఉంటాయి. ఇక్కడ మీరు ఇంత మళ్ళీ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు కూడా ఇంత భక్తి శ్రద్ధలతోటి ఉండడం కూడా చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది. మీకు ఎట్లా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు? సెలబ్రేషన్స్ అంటే ఎప్పుడు నామస్మరణ చేయాల్సిందే. నామస్మరణ ఒకటే దిక్కు. స్వయంగా చైతన్య మహాప్రభువే వచ్చారు, అంటే కృష్ణుడే వచ్చి నామస్మరణనే ఇంపార్టెంట్ అని చెప్పారు. సో జన్మాష్టమి అయినా కాకపోయినా ఎప్పుడైనా మనం కృష్ణాన్ని ఏం తలుచుకుంటూ ఉండాలి. అదే మనకి కలియుగంలో మార్గము. అంటే ఇప్పుడు ఈ కలియుగంలో నామస్మరణనే అత్యమైతే శ్రేష్టమైన మార్గం భక్తి తత్వానికి. మీకు ఎట్లా అనిపిస్తుందమ్మా? హరే కృష్ణ. చాలా 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 ఆనందంగా ఉంది. స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే అక్కడి నుండి చూస్తూ డివోటీస్ అందరినీ చూస్తూ చాలా ఆనందంగా స్మైల్ ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది. చాలా 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 బాగుంది. మీకు ఎట్లా అనిపిస్తుందమ్మా? హరే రామ హరే కృష్ణ. చాలా సంతోషంగా ఉందండి ఈ రోజుకి రావడం. సాక్షాత్ శ్రీకృష్ణుడే మాకు కన్నులు ఎదురుగా కనిపించినట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ హరే కృష్ణ హరే రామ అద్భుతమైనటువంటి ఆ మాధుర్యంతో అదే నామస్మరణతో ఆ బీజ మంత్రాన్ని కూడా నిరంతరము కంటిన్యూగా స్మరించడం వల్ల వాళ్ళలో ఉన్నటువంటి షట్చక్రాలు అంటే మూలాధార, స్వాధిష్టాన, మణిపుర, హృదయ, ఆజ్ఞ, విశుద్ధ, సహస్రాల చక్రాలు కూడా యాక్టివేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఒక్కోసారి భక్తులతో కూడా మనం మాట్లాడుతుంటే కూడా ఎంతో అనుభూతులు కూడా చెందుతున్నటువంటి పరిస్థితి. ఓకే, మరికొంతమంది భక్తులతో మనం మాట్లాడిద్దాం. అమ్మా, ఇక్కడ శ్రీకృష్ణ తత్వం అంటేనే చాలా అద్భుతం. ఎన్ని యుగాలైనా ఒక పరిపూర్ణమైనటువంటి అవతారం అని చెప్పంటారు. దశావతారాల్లో పరిపూర్ణమైన అవతారం ఏదైనా ఉందంటే కృష్ణావతారమే అని చెప్పంటారు. షోడశ కళలతోటి ఉన్నటువంటి అవతారం. ఎట్లా అనిపిస్తుంది శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలో పాల్గొనడం? చాలా ప్లజెంట్గా అనిపిస్తుంది. దేవుడిలా కాకుండా నాకు ఒక సన్నిహితుల్లాగా నేను ఎప్పుడు కృష్ణుడిని ఫీల్ అవుతూ ఉంటాను. అంటే కృష్ణుడు అంటే ఇదే రూల్స్ ఉండాలి, ఇలాగే ఉండాలి కాకుండా ఒక స్నేహపూరితమైన వాతావరణం ఇక్కడ ఉంటుంది. ఇది పద్ధతిగా వెళ్ళాలి, ఇలా ఉండాలని కాకుండా స్వేచ్ఛగా పూర్తిగా దేవుళ్ళు లీనమయ్యేలాగా ఈ వాతావరణం అంతా అనిపిస్తుంది. హరే కృష్ణ. గత జన్మలో గోపికలు అయ్యే ఉండుంటారు నాకు తెలిసి. ఇది చూస్తుంటే అంటే చాలా అద్భుతం నిజంగా, ఎంతో వాతావరణం. ఇక్కడ మరొక గోపికమ్మ ఉంది, ఇక్కడ చూద్దాం. చాలా అద్భుతంగా శ్రీకృష్ణ తత్వం అంతా ముఖంలో కనిపిస్తుంది, గోపిక రూపంలోనే కనిపిస్తుంది. ఎట్లా ఉందమ్మా పార్టిసిపేట్ చేయడం? చాలా బాగుంది. సంగీతం నేర్చుకుంటున్నాం, ఏమైనా ఒక మంచి పాట పాడు. అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం జానకి వల్లభం. అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం జానకి వల్లభం. ఇక్కడ చాలా, ఎందుకంటే ఆధ్యాత్మిక వాతావరణంలోనే ఆ పాటలోనే కనిపిస్తుంది. నిరంతరం శ్రీకృష్ణ నామ స్మరణ చేయడం వల్ల కూడా, ఎందుకంటే వాళ్ళ అంటే పిల్లల్ని ఎలా పెంచాలి, ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో హిందూ సంస్కృతి సాంప్రదాయాలు సనాతన ధర్మంలో ఎట్లాంటి అద్భుతమైనటువంటి వ్యవస్థలు చూడగలుగుతామంటే అది మానసికంగా చూస్తేనే తెలుస్తుంది, మనోనేత్రాలతో చూస్తే అర్థమవుతుందని చెప్పి అనిపిస్తుంది. ఎట్లా పిల్లల్ని కూడా తీసుకొచ్చారు, మంచి వాతావరణంలో ఉంటుంది. ఇక్కడ నిరంతరము మనం నామస్మరణతో మారుమోగుతున్నటువంటి సందర్భం. అట్లాంటిది శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు కూడా గుళ్ళోకి రావడాన్ని, ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. మొదటగా హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ్. కృష్ణుని భక్తులము మేమందరము ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. కృష్ణుని అవతారంలో చూస్తుంటే
చాలా సంతోషంలో ఉన్నాం ఇక్కడ. ఇప్పుడు భగవద్గీత అనేది మనకు చాలా గొప్ప గ్రంథం అని చెప్పి అంటూ ఉంటారు హిందువులకి. అట్లాంటప్పుడు భగవద్గీతలో మీకు నచ్చిన అంశం కానీ ఏదైనా చెప్పగలుగుతారమ్మా? నాకు భగవద్గీతలో ఇది నచ్చింది ఇది నచ్చంది అంటూ ఏముండదండి. భగవద్గీతలో ఒక్కో పేజీలో ఒక్కోటి మనం నేర్చుకోవడానికి ఉంటుంది. నువ్వు ఏదైనా సమస్యలో ఉన్నావు అని నీకు అనిపిస్తే ఏదో ఒక పేజీ ఓపెన్ చేయండి, ఆ సమస్యకు నీకు పరిష్కారం అక్కడే దొరుకుతుంది. నీ సమస్య ఎలాంటిదైనా పర్వాలేదు, ఖచ్చితంగా కృష్ణ భగవంతుడు మనకు ఆ పేజీలో మనకి సమాధానాన్ని, మన మనసుకి శాంతాన్ని ఖచ్చితంగా ఇస్తాడు. కాబట్టి భగవద్గీతలో పలానా అంశము పలానా పేజీ అని కాదు, భగవద్గీత మొత్తము మానవాళికి ఒక స్ఫూర్తిదాయకం, ఒక నేర్చుకోవడానికి చాలా గొప్ప గ్రంథం అది. ఒక శ్లోకం చెప్పండి అమ్మా, మీకు నచ్చింది, మీకు ఈజీగా అదే ఒక ఇన్స్పిరేషన్ అయినది ఏదన్నా. అన్నీ బాగానే ఉంటాయి కానీ మీకు అందుబాటులో మీకు బాగా అనిపించింది ఒక్కొక్కసారి ఏంటంటే కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఇది చేస్తే బాగుంటుందని. శ్లోకం కాదు కానీ శ్లోకం యొక్క భావం చెప్పగలుగుతా. ఎందుకంటే శ్లోకం చెప్పేటప్పుడు తప్పులు పోకూడదు, ఉచ్చారణ కరెక్ట్ ఉండాలి. కాబట్టి శ్లోకంలోని భావం చెప్తా. ఎప్పుడైతే అర్జునుడు రణరంగంలో అందరూ తన బంధువులు, తన స్నేహితులు, తన అన్నదమ్ములు, రక్త సంబంధికులు ఉన్నప్పుడు ఆయనకి యుద్ధం చేయాలంటే, నేను యుద్ధం చేసి ఇంతమందిని కోల్పోయి నేను పొందేది ఏముంది, నేను ఎందుకు ఈ యుద్ధం చేయాలి, నేను చేయలేను శ్రీకృష్ణ అని అన్నప్పుడు అసలు అప్పుడు భగవద్గీత చెప్పడానికి ఇదే ఒక కారణమని నాకు తెలిసిన పరిజ్ఞానము. అప్పుడు కృష్ణ భగవానుడు నువ్వెవరు చేయడానికి, నువ్వెవరు చెప్పడానికి, ఇదంతా జరిపించేది నేను, ఏది ఎప్పుడు జరగాలో అది అప్పుడు జరగాలి, నీ ద్వారా నేను చేపిస్తున్నాను. ఈ రణరంగంలో పాల్గొంటున్న అందరూ ఇక్కడ ఏదైతే జరుగుతుందో దానికి అర్హులు కాబట్టే ఈ రణరంగంలో పాల్గొంటున్నారు. ఇక్కడ రక్త సంబంధాలకు కానీ స్నేహానికి కానీ విలువలు ఇవ్వద్దు అర్జున, నీ బాధ్యతను నువ్వు తప్పకుండా పాటించాలి అని కృష్ణ భగవానుడు చెప్పాడు. అలాగే మనం కూడా ఏదన్నా కర్తవ్యం నిర్వహిస్తున్నప్పుడు మన చుట్టూ ఉన్న మన బంధువులని, మన స్నేహితులని మనము స్వార్థం చూపించకుండా న్యాయాన్ని, ధర్మాన్ని ఫాలో అవ్వాలని కృష్ణ భగవంతుడు భగవద్గీతలో నేర్పించారు. మీరు భగవద్గీతను చాలా అద్భుతంగా అవపోసన పడుతున్నారు. చాలా ఆల్ ది బెస్ట్ అండి. ఎందుకంటే జీవితం తరించాలనేదే మనకు మానవ జన్మకు సార్థకత చెప్పుకోవచ్చు. చాలామంది భక్తి తత్వంలో కూడా ఆధ్యాత్మికంగా కూడా ఉంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ కొంతమంది ఇక్కడ చూద్దాం. ఇక్కడ వాళ్ళు నామస్మరణ డిస్టర్బ్ చేస్తున్నారు అనుకోవద్దు కానీ ఒకసారి ఎట్లా ఉందండి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్ని చూస్తుంటా అంటే? చాలా డివోషనల్గా ఉంది, చాలా బాగా అనిపిస్తుంది, చాలా హ్యాపీ అనిపిస్తుంది. మామూలుగా అందరూ ఏంటంటే ఉద్యోగాలు అవి తిరుగుతూ ఉంటారు. ఆధ్యాత్మిక ప్రవృత్తి అనేది చాలా ఇప్పుడు కీలకంగా మారుతుంది. ఎందుకంటే మన చంచల నుంచి విముక్తి పొందాలంటే ఆధ్యాత్మిక ప్రవృత్తి కంపల్సరీ అనేది ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది. భక్తి ప్రపత్తులు కూడా పెరుగుతున్నాయి, టెంపుల్స్కి భక్తులు కూడా చాలా మంది వస్తున్నారు. మీకు ఎట్లా అనిపిస్తుంది? లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే ఈసారి ఇంకా చాలా మంది వచ్చారు, పెరిగారు. క్రౌడ్ కూడా చాలా మంది వచ్చారు. ఇంకా ఈవినింగ్ 5 తర్వాత ఇంకా పెరుగుతుంది క్రౌడ్ కూడా. ఉట్టి కొట్టడం అవన్నీ ఉంటాయి ఇక్కడ? ఉంటాయి, ఈవినింగ్ ఉంటుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది అండి? యాక్చువల్గా నేను చాలా డివోటీని కృష్ణుడికి. సో నాకు ఇక్కడికి రావడం అనేది ఇట్స్ లైక్ రిలీఫ్ కోసము. మనం లైక్ డైలీ రొటీన్ మనకి ఎలాగో ఉంటుంది, రెగ్యులర్గా మనం వర్క్ చేస్తూనే ఉంటాము. బట్ ఇలా వస్తే ఏంటంటే మన కోసం మనం కొంచెం టైం స్పెండ్ చేసినట్టు, మన సోల్ కోసం మనం కొంచెం సోల్ సాటిస్ఫాక్షన్ లాగా అనిపిస్తుంది. కృష్ణుని సేవించుకుంటే ఏంటంటే మనలో ఉన్న టెన్షన్స్ అన్నీ ఆటోమేటిక్గా పోతాయి. ఏ ఇష్యూస్ ఉన్నా దేవుడు చూసుకుంటాడు అనే ఫీలింగ్ వచ్చేసి ఫస్ట్ మైండ్ రిలీఫ్గా ఉంటుంది. ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఆటోమేటిక్గా మర్చిపోతాం. ఓకే, అంటే మనం కర్మను చేస్తే సరిపోతుంది కాబట్టి ఫలితాన్ని ఆశించకూడదన్న తత్వంలోకి వెళ్ళిపోయారు ఆల్రెడీ. అదే కర్మ నేనే వాదికారస్తే మా ఫలేషు కదాచన అన్నటువంటి కోణంలోకి వెళ్ళిపోయారు. మిగతాదంతా దేవుడు చూసుకుంటాడు అంతే. నిజంగా ఇక్కడ భగవద్గీత తత్వంలోనే ఉంది, కర్మణ్యేన వాదికారస్తే మా ఫలేషు కదాచన అని చెప్తున్నారు గీతాచార్యులు. ఇక్కడ కర్మలు చేయండి, చేయడానికి నువ్వెవరు, చేపించడానికి అంతా నేనే ఉన్నానని చెప్తా ఉంటారు. ప్రతి శ్లోకం కూడా ఎంతో అద్భుతమైనటువంటి మెసేజ్ ఇస్తుంది. భగవద్గీతలో ఉన్నటువంటి 700కు పైగా ఉన్నటువంటి భగవద్గీత శ్లోకాలు కూడా చాలా అద్భుతమైనటువంటి అయితే కనిపిస్తుంది. ఒక్కసారి మనం ఇక్కడ చూద్దాం, భక్తులతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ జపం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాటర్ జై శ్రీకృష్ణ. ఓకే, ఇక్కడ ఆధ్యాత్మికంగా ప్రవృత్తులు ఉన్నారు. ఒక్కొక్కరు కూడా నామస్మరణ, శ్రీకృష్ణ నామస్మరణ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా భక్తులతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎట్లుందమ్మా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు కూడా అందరూ వెళ్తుంటే ఒక అనుభూతి అయితే మంచిగా కనిపిస్తుంది. చాలా వరకు సంస్కృతి సాంప్రదాయాలు ఆధ్యాత్మిక చింతనంతా ఈ టెంపుల్లోనే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. కృష్ణతత్వాన్ని ఇంప్లిమెంట్ చేసుకున్న తర్వాత అంత పరమార్థం సాధించిన ఫీలింగ్ అందరికీ వస్తుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. సింగిల్ టేక్. ఓకే, ఇక్కడ ప్రస్తుతానికి చూడొచ్చు. ఇక్కడ మనం భక్తుల్ని చూసినట్టయితే ఓవైపు భక్తి ప్రపత్తులు, హరే రామ హరే కృష్ణ నామోచ్చరణ
దాంతోపాటు భక్తులు కూడా తన్మయత్వంతో కూడా భజనలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ డివోటీస్ కూడా చాలా మంది స్వచ్ఛందంగా వచ్చినటువంటి భక్తులకు కూడా ఇక్కడ తిలకం దిద్దడము, అలాగే వచ్చినటువంటి వాళ్లకు పన్నీరు చల్లడము, ఇక్కడ బయట కూడా చాలా ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక ప్రసంగాలు, ప్రవచనాలు, అలాగే భక్తి తత్వాన్ని కూడా ఉండి కాసేపు భజన చేసినా కానీ వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి షట్చక్రాలు యాక్టివేట్ అయ్యే విధంగా కూడా ఇక్కడ వాతావరణం అయితే కనిపిస్తుంది. ఒక్కసారి ఆ స్వామిని తరించినంత మాత్రాన జగన్నాథుని ఆ స్వరూపము అంటే పూరి జగన్నాథ టెంపుల్కి వెళితే ఎలాంటి అనుభూతి ఉందో అందులో కొంత అనుభూతి అయినా కానీ ఇక్కడ ఈ హరే కృష్ణ హరే మందిరము అలాగే ఈ ఇస్కాన్ టెంపుల్లో కనిపిస్తుండడంలో అతిశయోక్తి లేదు. ఇక్కడ ఎక్కడ చూసినా భక్తి ప్రపత్తులే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి వాతావరణంలో ఉండి తరించాలంటే అది ఒక జీవన విధానాన్ని అవలంబించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఆధ్యాత్మిక ప్రవృత్తిలో ఆధ్యాత్మిక స్థితిగతులలో ఓల్లాడుతున్నటువంటి పరిస్థితి వరంగల్లోని ఇస్కాన్ టెంపుల్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ ఇస్కాన్ టెంపుల్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.